అందుకు శివకామేశ్వరాంకస్థ అన్నప్పుడు శివకామేశ్వరుని యొక్క అంకమునందు అమ్మవారు ఉన్నారు, అది కూడా ఆయనలో ఉండడమేగా. అలా కాకుండా అమ్మవారు ఒక్క రూపాన్ని మనం తలంచుకున్న ఇద్దరు కలిసి ఉన్నారు. అందుకే శక్తి లేకుండా శివరూపం లేదు, శివుడు లేకుండా శక్తికి రూపం లేదు. ఆ రెండు కలిస్తేనే వ్యక్తీకరణం అనేది ఒకటి జరుగుతున్నది. కనుక శివశక్తుల తత్వాన్ని మంత్ర యంత్ర విగ్రహ రూపంగా దర్శిస్తే ఆ మూడింటికి ఒకటే మాట, సర్వేశాంగ విహారిణి అన్నారు. ఒక శివుడిని ఇక్కడ వాడేటప్పుడు సర్వేశ అనే శబ్దం వేశాడు, సర్వమునికి ఈశ్వరుడు. అంతేగాని దేవతల్లో ఒక్కడైన శివుడి గురించి చెప్పట్లేదు. సర్వదేవతాత్మకుడే ఈశావాస్యమిదం సర్వం అని చెప్పినట్లుగా ఈశావాస్యమిదం సర్వం, ఈ సర్వము ఎవడు వ్యాపించి ఉన్నాడో వాడు సర్వేశ్వరుడు. ఊరికిని వ్యాపించడమే కాదు, వ్యాపించి నియమిస్తున్నాడు ప్రతిదాన్ని తన అధీనంతో. అందుకే సర్వేశ అనే శబ్దం చాలా విశేషం. అటువంటి సర్వేశుని యొక్క శరీరమునందు విహరించే తల్లి స కరుణాం, నువ్వు కరుణా స్వరూపిణి, ఎప్పుడు కరుణతో కూడి ఉన్నదానివి. అమ్మ దగ్గర ఉన్న లక్షణం అంతా కరుణేనండి. ఆ కరుణతోనే అన్ని అభీష్టాలు నెరవేరుస్తుంది, లోకాన్ని నడుపుతుంది. కరుణ అమ్మ యొక్క రూపం. అందుకే కాచన విహరతి కరుణ కాశ్మీరస్తవక కోమలాంగలత అంటాడు మూక కవి. అందుకే అమ్మ అంటేనే కరుణా స్వరూపం. అందుకే సకరుణాం సన్నాదినీం నాదినీం, చాలా విశేషమైన రెండు శబ్దములు. నాదినీం అనే మాటతో రెండు పదాలు వచ్చాయి, సన్నాదినీం నాదినీం. నాదిని అంటే పలికించున్నది, శబ్దించున్నది అని అర్థం. సన్ నాదిని అంటే సత్తుని పలికించే తల్లి కనుక సన్నాదిని అని అర్థం. ఏది సత్తో దాన్ని పలికిస్తుంది అమ్మవారు, అంటే సత్యాన్ని పలికిస్తున్నది. సత్యం అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే సద్రూపం అంటే వేదములు అని అర్థం. ఇక్కడ వేదములు శాశ్వతమైనటువంటివి, దివ్యములైనవి, సద్వస్తువుని చెప్పేది. వేదము దేని గురించి పుట్టిందంటే ఏది శాశ్వతమైనదో, ఏది సత్యమైనదో దాన్ని చెప్పడానికి పుట్టింది. ఆ వేదములకు మళ్ళీ సత్యవాక్ అని పేరు. వేదము పేరే సత్యవాక్. అందుకు ఆ సత్యమైన ఆ వాక్కులు పలికించింది ఆ తల్లి. ఎందుకంటే వేదం అమ్మవారి యొక్క రూపం. ఈ విషయాన్ని మనం నిజాజ్ఞారూప నిగమ అనే వాక్యంలో తెలుసుకుంటున్నాం. వేదములు అమ్మవారి ఆజ్ఞారూపములుట. ఒక రాజ్యపాలన చేసేవాడు ఒక చట్టం అనే వాక్కు ద్వారా రాజ్యాన్ని పాలన చేస్తాడు, చట్టం తయారు చేసి. అలాగే ప్రపంచాన్ని నడపడానికి అమ్మ వేదం అనే చట్టాన్ని తయారు చేసింది. ఎందుకంటే ఈ లోక వ్యవహారానికి ఈ చట్టాలు సరిపోతాయి, కానీ విశ్వం యొక్క పారమార్థికమైన వ్యవహారం, జీవుడికి అసలు ప్రయోజనానికి మాత్రం కావలసిన ధర్మం వేదమే చెప్తుంది. అది వేదం అమ్మవారి రూపంగా శాస్త్రం మనకు వర్ణిస్తోంది. ఆ కారణంతోనే తల్లి గాయత్రి స్వరూపం కదా, అంటే వేదమాతే ఆ తల్లి. వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోజ్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వ వికృతిమయీం అంటాడు మూక కవి. ఆవిడ వేదనాద స్వరూపిణి. వేదము ప్రణవం నుంచి ఉత్పన్నమైంది. ఆ ప్రణవం అకార ఉకార మకారములైతే అకార ఉకార మకారాత్మకమైనటువంటి ప్రణవం నుండి ఋగ్యజుస్సామాత్మకని వేదం ఉత్పన్నమైంది. అందుకు ప్రణవం అమ్మవారి రూపం, ప్రణవం నుంచి వచ్చిన వేదమంతా అమ్మవారి రూపమే. కనుకనే ఎప్పుడైనా సరే అమ్మవారిని వేద రూపిణి